Hi students, welcome to Karunya Physics classes Nana. So manaku latest update Nana for AP intermediate first year and second year వాళ్ళకు public examination schedule government of Andhra Pradesh వాళ్ళు రిలీజ్ చేశారు నాన్న. సో ఈ AP బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు షెడ్యూల్ సో దాదాపు సిబిఎస్ఈ ప్యాటర్న్లో వాళ్ళు చేశారు నాన్న. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి నాన్న. బట్ ఇక్కడ ఈ ఫుల్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం నాన్న. రైట్, సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిండే ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో నాన్న ఏముంటాయి చూడండి ఒకసారి. రైట్, సో ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిండే ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి రిలీజ్ చేసిండే షెడ్యూల్లో నాన్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాట్లాడుతున్నానా. సో బిఫోర్ ఎగ్జామినేషన్స్ అంటే బిఫోర్ థియరీ ఎగ్జామినేషన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్న. ఏవే 2 ఎగ్జామ్స్? ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి నాన్న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు నాన్న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద. రైట్, అది సెల్ఫ్ సెంటర్ అంటే మీరు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్లోనే మీరు ఆ ఎగ్జామ్ పర్ఫామ్ చేస్తారు. రైట్, బట్ గుర్తుపెట్టుకోండి ఈ ఎథిక్స్ కానివ్వండి ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈ 2 ఎగ్జామ్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు రాస్తారో ఈ 2 పాస్ అయినప్పుడు మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్లో మీరు రాసిండే థియరీ పేపర్స్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు నాన్న. అర్థమవుతుందా? బట్ సెల్ఫ్ సెంటరే నాన్న. సో ఈ సెల్ఫ్ సెంటర్లో మీరు ఈ 2 ఎగ్జామ్స్ రాస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. అర్థమవుతుందా? రైట్, సో ఇప్పుడు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎప్పుడు రాస్తారు సార్ ఆ ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ మోడల్లోనే ఉంటుంది. 10 to 1 AM ఉంటుందన్న, అంటే 10 AM టు ఆఫ్టర్నూన్ 1 PM 3 hours ఎగ్జామ్ జరుగుతుంది. ఎప్పుడు రాస్తారు సార్ అంటే January 21st 2026లో రాస్తారు నాన్న. అర్థమవుతుందా? సో 2026 జనవరిలో ఫస్ట్ ఎథిక్స్ ఎగ్జామ్ రాస్తారు ఎక్కడ? మీ సెల్ఫ్ సెంటర్లో. రైట్, తర్వాత నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్లో బిఫోర్ థియరీ బిఫోర్ పబ్లిక్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్ ఇన్ యువర్ ఓన్ కాలేజ్ ఓన్లీ. రైట్, సో ఫస్ట్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ January 21st రాస్తారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందన్న, అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు. ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్? సేమ్ టైమింగ్ 10 AM to 1 PM. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 23rd January 2026 జరుగుతుంది నాన్న. అంటే ఎథిక్స్ వచ్చేసి 21st January అంటే నథింగ్ బట్ వెడ్నెస్డే జరుగుతుంది నాన్న. అదే ఎన్విరాన్మెంటల్ సైన్స్ 23rd January ఫ్రైడే జరుగుతుందమ్మా. వెడ్నెస్డే ఎథిక్స్ జరుగుతుంది, 21st 23rd ఫ్రైడే మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ జరుగుతుంది. మీ సెల్ఫ్ సెంటర్లోనే మీరు ఏ కాలేజ్లో అయితే రెగ్యులర్ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజ్లోనే ఈ 2 ఎగ్జామ్స్ మీరు 3 hours రాస్తారు, 10 AM to 1 PM. రైట్, సో ఈ 2 ఎగ్జామ్స్ మీరు రాసిన తర్వాత అర్థమవుతుందా మీ కాలేజ్ వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి పంపిస్తారు. అర్థమవుతుందమ్మా? 50 మార్క్స్కి రాస్తారు నాన్న ఈ ఎగ్జామ్స్. రైట్, సో 50 మార్క్స్. ఓకే, సో 50కి ఇవి ఎక్కడ యాడ్ చేయరు, ఇవి రెగ్యులర్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కడ యాడ్ కాదు. అర్థమవుతుందా? 470 మార్క్స్ మీకు ఏదైతే ఉన్నాయో ఎంపీసీ వాళ్ళకు బైపీసీ వాళ్ళకి ఏదైతే 448 మార్క్స్కి ఉన్నాయో సో మీ టోటల్ ఫస్ట్ ఇయర్ మార్క్స్కి ఈ 2 ఎగ్జామ్స్లో వచ్చిండే మార్క్స్ యాడ్ కావు. అర్థమవుతుందా? ఓన్లీ 2 మీరు పాస్ కావాలి. సో ఈ 2 మీరు పాస్ అయిన తర్వాతే మీ రెగ్యులర్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి నాన్న. ఇది పాస్ అవుతేనే రెగ్యులర్ పబ్లిక్ ఎగ్జామ్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు అటెంప్ట్. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఆబ్సెంట్ కాకూడదు. రైట్, సో 21st January 23rd January. సో ఆ షెడ్యూల్ బాగా గుర్తుపెట్టుకో. ఓకే, సో మీ సెల్ఫ్ సెంటర్లోనే మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది. బట్ ఈ మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్స్కి యాడ్ కావు, రిమెంబర్ కేర్ఫుల్లీ. రైట్, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకు నేను చెప్తున్నాను. రైట్, సో ఇదే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఇచ్చాడు సార్ ఫస్ట్ ఇయర్, తర్వాత నేను సెకండ్ ఇయర్ చెప్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ఇయర్ గురించి చెప్తున్నాను ఎంపీసీ బైపీసీ వాళ్ళకు. సో ఇది ఫస్ట్ బేసిక్ షెడ్యూల్ జనవరిలో జరిగేది నాన్న. ఫిబ్రవరిలో వాళ్ళకి ఎలా ఉంటాయి ఫస్ట్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను సెకండ్ ఇయర్ వస్తాను నాన్న. ఓకే, రైట్, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి చూడన్నా.
సో వాళ్ళకి ఫస్ట్ ఫిబ్రవరిలోనే అంటే జనవరి 21, 23 ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత రైట్ అవి ఎక్కడ పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్ యాడ్ కావమ్మా, రిమెంబర్ కేర్ఫుల్లీ రైట్. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్. సో ఈ పబ్లిక్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫిబ్రవరి మార్చ్ 2026లో స్టార్ట్ అవుతాయి రైట్. సరేమ్మా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అన్న. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ టైమింగ్ ఎలా ఉంటుందంటే 9 AM to 12 PM నాన్న రైట్. 3 hours జరుగుతుందన్న 9 to 12. ఓకేమ్మా రైట్. సో ఫస్ట్ ఎగ్జామ్ ఏం జరుగుతుంది సార్ అంటే 23rd నాన్న మండే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందమ్మా రైట్. సో మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి 23rd Feb. ఈ 23rd Feb మండే అవుతుంది. రెగ్యులర్ స్టూడెంట్స్, రెగ్యులర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అని అర్థం, వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్స్ అంటాం. బ్యాక్లాగ్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింటారు కదా వాళ్ళకు బ్యాక్లాగ్ అంటారు. అర్థమవుతుందా? సో బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింటాడు కదా. సో ఫస్ట్ ఇయర్ అంటే ఆ అబ్బాయి రాసే ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయి సెకండ్ ఇయర్లో ఉంటాడు, కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు మిగిలిపోయి ఉంటాయి కదా. సో సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిండే వాళ్ళకు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ అంటారు. రెగ్యులర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ టైం టేబుల్ ఫాలో కావాలి. ఇది గుర్తుపెట్టుకో. రెగ్యులర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు రెగ్యులర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళని మనము బ్యాక్లాగ్ కింద రాస్తాం. అర్థమవుతుందా రైట్. ఇప్పుడు ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ తర్వాత ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చూడన్నా 23rd. ఏం అర్థమవుతుందా 23rd. సో బ్యాక్లాగ్ అంటే వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉండి అర్థమవుతుందా ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింటారు వాళ్ళు బ్యాక్లాగ్. ఓకే. సో వీళ్ళకు 23rd Feb మండే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ నాన్న. ఏ లాంగ్వేజెస్ చూడు, తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, హిందూ, తమిళ్, ఒరియా. సో ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఈసారి సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా పెట్టాడు కాబట్టి నాన్న ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా 23rd Feb స్టార్ట్ అవుతాయి 9 to 12 ఎగ్జామ్ టైం టేబుల్ రైట్. సరే రెగ్యులర్ బ్యాక్లాగ్ వాళ్ళకి సెకండ్ ఇయర్ కదా, వాళ్ళకి ఓల్డ్ సిలబస్ కాబట్టి ఓల్డ్ ప్యాటర్న్ కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ అని మాత్రమే ఇచ్చాడు నాన్న. అర్థమవుతుందా? సో రైట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ ఏం రాస్తారు సార్? ఇప్పుడు నేను ఎంపీసీ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ, తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ, తర్వాత సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ గురించి మాట్లాడతాను విత్ ల్యాబ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడన్నా. సో తర్వాత ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు రైట్ 23rd Feb లాంగ్వేజెస్ జరుగుతాయి రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళకు. అర్థమవుతుందా? తర్వాత బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు లాంగ్వేజ్ జరుగుతుంది ఆ రోజే 23rd Feb. ఓకే నాన్న. తర్వాత నెక్స్ట్ 25th నాన్న, అంటే దాదాపుగా మీకు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాడమ్మా లాంగ్వేజెస్కి రైట్. సో 23rd మీకు లాంగ్వేజ్ అయిపోతే సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫస్ట్ అయిపోతే సెకండ్ లాంగ్వేజ్ అయిపోతే అంటే తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఎక్కువగా హిందీ రైట్. తర్వాత నెక్స్ట్ 1 day గ్యాప్లో 25th February నాన్న. సో 23rd మీకు సెకండ్ లాంగ్వేజ్ అయిపోతుంది తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఆర్ హిందీ రైట్. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ నాన్న ఇంగ్లీష్ పేపర్. సో ఫస్ట్ సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ అయిపోతుంది 23rd Feb మండే. నెక్స్ట్ వెడ్నెస్డేనే అంటే ఒక్కరోజు గ్యాప్లోనే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది రెగ్యులర్ స్టూడెంట్స్ కానివ్వండి, బ్యాక్లాగ్ కానివ్వండి, ఇంగ్లీష్ ఎగ్జామ్ వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్కి అంతే రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకైతే నాన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎంపీసీ వాళ్ళకు నెక్స్ట్ March 2 జరుగుతుందమ్మా. అర్థమవుతుందా? ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళకు ఓకే March 2 నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందమ్మా మ్యాథ్స్ పేపర్. ఓకే మ్యాథ్స్ పేపర్ రెగ్యులర్ వాళ్ళకు. ఓకే నాన్న. బ్యాక్లాగ్ వాళ్ళకైతే 1 year అంటాం, అది బ్యాక్లాగ్. ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింటారో వాళ్ళకు 1 year వచ్చేసి సెకండ్ ఉంటుంది. రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మ్యాథ్స్ పేపర్ ఓకే March 2 ఉంటుంది నాన్న. అర్థమవుతుందా? 2 March అంటే ఇప్పుడు ఎన్ని డేస్ ఉంటాయి చూడన్నా. 25th మీరు ఇంగ్లీష్ రాస్తారు, 26, 27, 28 అర్థమవుతుందా? February 28 వరకే ఉంటాయి కదా. సో 25th మీకు ఎగ్జామ్ అయిపోతే 26, 27, 28, March 1 4 days గ్యాప్ ఉంటుంది మీకు మ్యాథ్స్కి రైట్. సో మీకు మ్యాథ్స్కి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చారు సార్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకు అంటే ఓన్లీ మ్యాథ్స్ ఎగ్జామ్కి మాత్రమే 4 days గ్యాప్ ఉంటుంది నాన్న. మ్యాథ్స్కి 4 days, ఇంగ్లీష్కి ఓన్లీ 1 day. బట్ ఇక్కడ ఇంగ్లీష్కి ఓన్లీ 1 day గ్యాప్ ఫర్ యువర్ ఇంగ్లీష్, బట్ మ్యాథ్స్కి 4 days గ్యాప్ ఇచ్చాడు.
అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి మాత్రమేనా మ్యాథ్స్ 1A రాసేసి ఉంటారు కదా. నెక్స్ట్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళు మ్యాథ్స్ 1B నాన్న ఎప్పుడు రాస్తారు సార్ ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళు అంటే 5th మార్చ్ రాస్తారు నాన్న. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళకి సో మ్యాథ్స్ 1B ఎప్పుడు జరుగుతుంది అంటే 5th. ఓకే, బట్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఒక పేపరే కదా, అది 2nd మార్చ్కి అయిపోతుంది. ఓకే, సో బ్యాక్లాగ్ స్టూడెంట్స్కి మాత్రము మ్యాథ్స్ 1B 5th జరుగుతుందమ్మా. రైట్, క్లియర్ ఇటు వరకు? ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ వాళ్ళకు ఓకేనా. సో రెగ్యులర్ వాళ్ళకమ్మా మ్యాథ్స్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ కదా. ఈ ఫిజిక్స్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే సో 10th మార్చ్ జరుగుతుందమ్మా, మార్చ్ 10th. ఓకే, మ్యాథ్స్ ఎప్పుడు జరిగింది? మార్చ్ 2nd జరిగింటుంది రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకు. సో మ్యాథ్స్ వాళ్ళకు మార్చ్ 2nd జరిగితే మళ్ళీ ఫిజిక్స్ ఎప్పుడు రాస్తారు నాన్న? సో 10th రాస్తారమ్మా ఫిజిక్స్. అర్థమవుతుంది? రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు ఫిజిక్స్ ఎప్పుడు రాస్తారు? బ్యాక్లాగ్ కూడా అంటే ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింటారో ఫిజిక్స్ వాళ్ళు ఈ 10th మార్చ్ రాస్తారమ్మా. అర్థమవుతుందా? అంటే ఎన్ని డేస్ గ్యాప్ ఫిజిక్స్కి? 2nd మీకు మ్యాథ్స్ అయిపోతుంది నాన్న. అర్థమవుతుందా? మళ్ళీ మీరు 10th వరకు అంటే ఎన్ని డేస్? 3rd మార్చ్ 3rd 4 5 6 7 8 9 రైట్. 10th మళ్ళీ మీకు ఎగ్జామ్ అంటే ఎన్ని డేస్? 7 డేస్ మీకు గ్యాప్ నాన్న. అంటే మీకు దాదాపుగా ఫిజిక్స్కి ఓకే 7 డేస్ గ్యాప్ ఇచ్చాడు నాన్న. 1 వీక్ 7 డేస్ ఫర్ ఫిజిక్స్ ఎగ్జామ్ పబ్లిక్. అర్థమవుతుందా? మ్యాథ్స్కి మీకు ఓన్లీ 4 డేసే కాబట్టి ఎక్కువ మ్యాథ్స్ మీరు స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ చదవాల్సి ఉంటుంది. బట్ ఫిజిక్స్ 7 డేస్ గ్యాప్ ఇచ్చాడు మీకు. అంటే మార్చ్ 2nd అయిపోతే మార్చ్ 10th మీకు మళ్ళీ ఫిజిక్స్ అమ్మ రెగ్యులర్ ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. రైట్, సో అదే బ్యాక్లాగ్ వాళ్ళకు కూడా ఫిజిక్స్ అదే రోజే జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళు ఈ డేట్లో రాయాల్సి ఉంటుంది, మార్చ్ 10th. తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తేనా సో 10th ఫిజిక్స్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎంపీసీ వాళ్ళకు నెక్స్ట్ కెమిస్ట్రీ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 17th మార్చ్ నాన్న. అంటే మార్చ్ 17th వాళ్ళ కెమిస్ట్రీ జరుగుతుంది. దట్ ఈస్ యువర్ లాస్ట్ ఎగ్జామ్. రైట్, సో ఫస్ట్ సాంస్క్రిట్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. అర్థమవుతుంది? ఓన్లీ 5 సబ్జెక్ట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. రైట్, సో రెగ్యులర్ వాళ్ళకి చెప్తున్నాను. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 17th మార్చ్ అంటే 10th మార్చ్ మీకు ఫిజిక్స్ అయిపోతుంది, మళ్ళీ 17th మార్చ్ మీకు కెమిస్ట్రీ అమ్మ. అంటే ఎన్ని డేస్ గ్యాప్ వచ్చినట్లు కెమిస్ట్రీకి? అంటే 10th అయిపోతుంది కదా, 11 12 13 14 15 16 అంటే మీకు కెమిస్ట్రీకి ఓన్లీ ఫర్ కెమిస్ట్రీకి 6 డేస్ ఎగ్జామ్ గ్యాప్ ఉంటుంది నాన్న. సో 6 డేస్ గ్యాప్ ఉంటుంది ఫర్ రీడింగ్ కెమిస్ట్రీ. అంటే ఫిజిక్స్కి 7 డేస్ గ్యాప్, కెమిస్ట్రీకి 6 డేస్ గ్యాప్, మ్యాథ్స్కి 4 డేస్ గ్యాప్, ఇంగ్లీష్కి 1 డే గ్యాప్. రైట్, సాంస్క్రిట్ 1 year. ఎందుకంటే 23rd Feb అంటే మీకు మొత్తం 1 year ఇచ్చినట్లే కదా గ్యాప్. ఓకే, సో మీకు సాంస్క్రిట్కి మాత్రం మస్తు గ్యాప్ ఇచ్చాడు నాన్న. రైట్, ఇంగ్లీష్కి 1 day గ్యాప్ ఇచ్చాడు, మ్యాథ్స్కి 4 days గ్యాప్ ఇచ్చాడు, ఫిజిక్స్కి రైట్ సో 7 days గ్యాప్ ఇచ్చాడు, కెమిస్ట్రీకి రైట్ ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చాడు? 6 days గ్యాప్ ఇచ్చాడమ్మా. ఓకేనా? అంటే సో ఇప్పుడు నువ్వు టోటల్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎంపీసీ వాళ్ళకి నాన్న February 23rd సాంస్క్రిట్, తెలుగు ఆర్ హిందీ మెయింటైన్ అవుతుంది. ఓకే, 1 day తర్వాత 25th మీకు ఇంగ్లీష్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఓకే తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ 2nd మార్చ్ జరుగుతుంది. ఓకేనా, 4 days గ్యాప్లో. తర్వాత నెక్స్ట్ 7 days తర్వాత 10th మార్చ్ మీకు ఫిజిక్స్ జరుగుతుంది నాన్న. అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు ఈ 17th మార్చ్ కెమిస్ట్రీ జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళకు ఓకే మీకు మెయింటైన్ అయ్యే ఎగ్జామ్ షెడ్యూల్ నాన్న. సో ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎంపీసీ వాళ్ళకి టైం టేబుల్ చూసుకో. సో సెకండ్ లాంగ్వేజ్ 23rd Feb, నెక్స్ట్ 25th Feb ఇంగ్లీష్, మార్చ్ 2nd మ్యాథ్స్, మార్చ్ 10th ఫిజిక్స్, మార్చ్ 17th కెమిస్ట్రీ. ఇది ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి షెడ్యూల్ నాన్న. రైట్, అదే బైపీసీ వాళ్ళకి తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే సేమ్ నాన్న. సో బైపీసీ వాళ్ళకి ఎలా ఉంటుంది? సో బైపీసీ వాళ్ళకి సేమ్ నాన్న, ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ డేట్స్. రైట్, సో ఇక్కడ ఫిజిక్స్ ఇక్కడ లాంగ్వేజ్ సో తెలుగు, సాంస్క్రిట్, హిందీ February 23rd. బైపీసీ వాళ్ళకి కూడా సేమ్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ కూడా సేమ్ 1 day గ్యాప్ నాన్న. 23rd వాళ్ళకి లాంగ్వేజ్ రాస్తారు, 25th ఇంగ్లీష్ రాస్తారు. రైట్, బట్ మ్యాథ్స్ వాళ్ళకి
ఎప్పుడు జరుగుతుంది మ్యాథ్స్ వాళ్ళకు అంటే 2 మార్చ్ జరుగుతుంది కదా. బట్ బయాలజీ వాళ్ళకు మాత్రము ఓకే బయాలజీ పేపర్ 1 అని ఉంచుండన్నా. సో ఈ బయాలజీ వాళ్ళకు మాత్రము 5th జరుగుతుందమ్మా. ఇది జాగ్రత్తగా చూసుకోవాలా మీరు. బయాలజీ అంటే బోత్ బాటనీ అండ్ జువాలజీ ఒక పేపరే మెయింటైన్ చేసి ఉంటారు కదా. సో బైపీసీ వాళ్ళకి జాగ్రత్త చూడన్న. ఎంపీసీ వాళ్ళకు March 2 అయితే బైపీసీ వాళ్ళకు March 5 మీకు బయాలజీ పేపర్ జరుగుతుంది. అర్థమవుతుందా? బట్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాటనీ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే ఇది. అంటే సెకండ్ ఇయర్లో ఉండి ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఫెయిల్ అయింటారో వాళ్ళకి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ 27th ఫిబ్రవరినే వాళ్ళు బాటనీ రాయాల్సి ఉంటుంది. రైట్. జువాలజీ మాత్రము ఇక్కడ రాస్తారు నాన్న. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళు March 5 రాస్తారు. అర్థమవుతుందా? అది జాగ్రత్తగా చూసుకోండి నాన్న. అర్థమవుతుందా? సో ఇది మాత్రం బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వేరు, రెగ్యులర్ స్టూడెంట్స్ వేరు, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ వైజ్ మాట్లాడితే బైపీసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నాన్న. సో 23rd ఫిబ్రవరి సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ లాంగ్వేజ్, 25th ఇంగ్లీష్ వస్తుంది, 27th బైపీసీ 27th వాళ్ళకి బ్యాక్లాగ్ వాళ్ళకి వస్తుందమ్మా. రైట్. సరే, బ్యాక్లాగ్ తీసేస్తాను కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, ఇప్పుడు బైపీసీ వాళ్ళు మాత్రమే చూడండి అన్న. సో బైపీసీ వాళ్ళు మాత్రమే చూస్తే సెకండ్ లాంగ్వేజ్ 23rd Feb, 25th Feb ఇంగ్లీష్, తర్వాత March 5 బయాలజీ. అంటే 26, 27, 28 1 2 3 4 అంటే దాదాపుగా 7 days ఇచ్చాడు నాన్న. బయాలజీకి 7 days గ్యాప్ ఇచ్చాడమ్మా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా ఫిజిక్స్ 10th నాన్న. అంటే బైపీసీ వాళ్ళకు ఫిజిక్స్ డేస్ తగ్గిపోతాయి. రైట్. సో మ్యాథ్స్ వాళ్ళకు ఫిజిక్స్ డేట్ ఎక్కువ వస్తాయి. బట్ బైపీసీ వాళ్ళకు బయాలజీ ఎక్కువ డేస్ ఇచ్చాడు, బట్ మ్యాథ్స్ తక్కువ ఇచ్చాడమ్మా. ఓకే, ఫిజిక్స్ తక్కువ ఇచ్చాడు. రైట్. ఓకే, సో 5 to 10 అంటే 6, 7, 8, 9 ఓన్లీ 4 days ఫర్ బైపీసీ వాళ్ళకి నాన్న. బైపీసీ వాళ్ళకు ఓన్లీ ఫిజిక్స్ ఎన్ని డేస్ గ్యాప్ అంటే 4 days మాత్రమే. ఓకే, రైట్. సో ఇప్పుడు బయాలజీ వాళ్ళకి మాత్రమే చూస్తే 23rd ఫిబ్రవరి లాంగ్వేజ్, 25th ఇంగ్లీష్, 5th వచ్చేసి బయాలజీ, నెక్స్ట్ 10th వచ్చేసి ఫిజిక్స్. ఓకే, సో 10th వచ్చేసి ఫిజిక్స్, నెక్స్ట్ 17th వచ్చేసి కెమిస్ట్రీ నాన్న. ఇవి 5 days నాన్న. ఎవరికి? బైపీసీ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ బైపీసీ వాళ్ళకి నాన్న. అది జాగ్రత్తగా రాసుకోండి. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయింది కదా నాన్న. సో వాళ్ళకి ఎథిక్స్, తర్వాత హ్యూమన్ వాల్యూస్ అవి కూడా రాయాలి, ఎన్విరాన్మెంటల్ కూడా రాయాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ షెడ్యూల్లోకి పోదాం. సెకండ్ ఇయర్ రైట్. సెకండ్ ఇయర్ వాళ్ళకి నాన్న, రెగ్యులర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు అంటే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి నాన్న ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ అంటే సీనియర్ ఇంటర్ వాళ్ళకి నాన్న 2026లో ప్రాక్టికల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ అంటే 1st, 2nd, 1 to 2026 అన్నాడు. అంటే నథింగ్ బట్ February 1 నుండి వాళ్ళకి ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఏపీ బిఐ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ అంటే Feb 1 నాన్న సండే జరుగుతుంది. ఆ సండే నుండి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. Feb 1 నుండి నాన్న, సండే నుండి. సో టైమింగ్స్ ఇక్కడ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 2 జరుగుతాయి నాన్న. 9 to 12, తర్వాత 2 to 5 ఈ టైమింగ్స్లో మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ పర్ఫామ్ అవుతాయి నాన్న. ఎన్ని డేస్ ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ అంటే 1st ఫిబ్రవరి నుండి 10th ఫిబ్రవరి వరకు జరుగుతాయి నాన్న. 10th ఫిబ్రవరి వరకు. ఓకే, సో 1st ఫిబ్రవరి నుండి 10th ఫిబ్రవరి వరకు మీకు ప్రాక్టికల్స్ జరుగుతాయి నాన్న. సెకండ్ ఇయర్ వాళ్ళకు ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకు ప్రాక్టికల్స్ Feb 1 నుండి Feb 10th. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సండేస్ కూడా వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది. అర్థమవుతుందా? అంతలోపల మీరు రికార్డ్ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్స్ మీరు పర్ఫామ్ చేసుకుంటూ ఉండాలి. రైట్. మార్నింగ్ 9 to 12, ఆఫ్టర్నూన్ 2 to 5 నాన్న. ఇది జనరల్ కోర్సెస్ వాళ్ళకు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ జనరల్ కోర్సెస్. ఓకే నాన్న. వెకేషనల్ కోర్సెస్ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. రెగ్యులర్ కోర్సెస్ గురించే నేను చెప్తున్నాను నాన్న. నెక్స్ట్ అదే థియరీ టైం టేబుల్ ఫర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ అండ్ బైపీసీ ఎలా ఉంటుందో చూద్దాం నాన్న. నెక్స్ట్ సెకండరీ వాళ్ళకు ప్రాక్టికల్స్ Feb 1 to Feb 10th అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి థియరీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ అంటే 24th నాన్న. సో సెకండ్ ఇయర్ వాళ్ళకమ్మా టైమింగ్స్ విల్ బి సేమ్ 9 to 12 ఓన్లీ. ఓకే, మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 12 వరకు మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ సెకండ్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళకి ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే 24th జరుగుతాయి నాన్న. Feb 24th అమ్మ. సో Feb 24th వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది నాన్న. అంటే తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ అది సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు 24th Febలోనే వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. 1 to 10 ల్యాబ్ అయిపోతుంది Febలోనే. రైట్. తర్వాత అదే Feb 24th అంటే 10 to 24 దాదాపు ఒక 12 days or 13 days మీకు గ్యాప్ ఉంటుంది అంతే పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. ఈ 24th ఫిబ్రవరిలో మీకు సెకండ్ లాంగ్వేజ్ జరుగుతుంది నాన్న. నెక్స్ట్ వచ్చేసి
26th నాన్న, అంటే ఓన్లీ 1 డే గ్యాప్ నాన్న. సో 1 డే గ్యాప్ ఫర్ ఇంగ్లీష్ నాన్న. సో ఇంగ్లీష్ జరుగుతుందమ్మా వాళ్ళకు, రైట్, 1 డే గ్యాప్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మ్యాథ్స్ 2A ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే March 3rd జరుగుతుంది నాన్న. March 3rd మ్యాథ్స్ నాన్న, మ్యాథ్స్ అది కూడా 2A నాన్న. సో మ్యాథ్స్ 2 ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే March 3rd జరుగుతుంది నాన్న. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 24th సెకండ్ లాంగ్వేజ్ అయిపోతుంది, 26th ఫస్ట్ లాంగ్వేజ్ అయిపోతుంది, అంటే ఇంగ్లీష్కి 1 డే గ్యాప్ వస్తుంది. మ్యాథ్స్ 2Aకి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చారు చూడమ్మా, 26th అయిపోతే 3rd, అంటే 27, 28 ఫిబ్రవరి ఓన్లీ 28 డేసే ఉంటాయి కదా. సో కాబట్టి 27, 28, 1, 2 అంటే 4 డేస్ గ్యాప్ నాన్న. మ్యాథ్స్ 2Aకి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చాడు, 4 డేస్ గ్యాప్ వచ్చింది మీకు, రైట్. సో మ్యాథ్స్ 2Aకి నాన్న. తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ 2Bకి March 9th మీకు మ్యాథ్స్ 2B జరుగుతుంది నాన్న, రైట్. మ్యాథ్స్ 2B ఎప్పుడు జరుగుతుంది, March 9th, అంటే మీకు 3rd మ్యాథ్స్ 2A అయిపోతుంది, రైట్. మ్యాథ్స్ 2B మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 9th, అంటే 3rd అయిపోతే 4, 5, 6, 7, 8 అంటే 5 డేస్ గ్యాప్ నాన్న. సో మీకు మ్యాథ్స్ 2Bకి ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చాడు, 5 డేస్ గ్యాప్ వచ్చింది, అర్థమవుతుందా. సో 5 డేస్ తర్వాత మీకు మళ్ళీ మ్యాథ్స్ 2B జరుగుతుంది, అంటే మీకు మ్యాథ్స్ 2Aకి 4 డేస్ CBSE ప్యాటర్న్ వల్ల, లేకపోతే మామూలుగా ముందే షెడ్యూల్ ప్రకారం అయితే ఓన్లీ డే బై డే మీకు ఎగ్జామ్స్ జరుగుతా ఉంటాయి సెకండ్ ఇయర్ వాళ్ళకి. మీరు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, రైట్. బట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రము సో ఇది ఒక అడ్వాంటేజ్ కిందనే ఉంటుంది నాన్న. సో కాబట్టి మీకు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ 24th స్టార్ట్ అవుతుంది, 1 డే గ్యాప్ ఇంగ్లీష్ మీకు జరుగుతుంది. నెక్స్ట్ 4 డేస్ తర్వాత మ్యాథ్స్ 2A, నెక్స్ట్ 5 డేస్ తర్వాత మ్యాథ్స్ 2B నాన్న, రైట్. సో తర్వాత ఫిజిక్స్ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే ఫిజిక్స్ నాన్న, రైట్. మీకు ఫిజిక్స్ ఎప్పుడు జరుగుతుంది అంటే మ్యాథ్స్ 2B మీకు 3rd March అయిపోతే మ్యాథ్స్ 2B ఫిజిక్స్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది నాన్న, 13th March జరుగుతుంది నాన్న, రైట్. 13th March మీకు ఫిజిక్స్ ఎగ్జామ్ పర్ఫామ్ అవుతుంది నాన్న. అంటే ఎన్ని డేస్ టైం ఉంటుంది, 3 to 13 ఫిజిక్స్కి మాత్రమే, రైట్. సో ఎన్ని డేస్ మీకు పబ్లిక్లో గ్యాప్ ఉంటుంది, 3 నుండి 13 అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే దాదాపుగా ఎన్ని డేస్, 9 డేస్, రైట్. 9 డేస్ మీకు ఫిజిక్స్కి గ్యాప్ ఉంటుంది నాన్న, ఓకే. సో సెకండ్ ఇయర్ వాళ్ళకు మోస్ట్ అడ్వాంటేజెస్. బట్ ఇలా గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది, రిమెంబర్ కేర్ఫుల్లీ, రైట్. మీకు 3rd మీకు ఎప్పుడు March 3rd మీకు మ్యాథ్స్ 2B అయిపోతే March 13th మీకు ఫిజిక్స్ ఉంటుంది, రైట్. అంటే దాదాపుగా 9 డేస్ మీకు గ్యాప్ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో, ఓకే. సో ఇది ఫిజిక్స్కి, అర్థమవుతుందా. నెక్స్ట్ కెమిస్ట్రీ ఎప్పుడు ఉంటుంది సార్ సెకండ్ ఇయర్ వాళ్ళకు, రెగ్యులర్ వాళ్ళ కెమిస్ట్రీ అంటే March 18th ఉంటుంది నాన్న, రైట్. సో March 18th మీకు ఉంటుందమ్మా, అంటే March 13th మీకు ఫిజిక్స్ అయిపోతుంది కదా, March 18th మీకు కెమిస్ట్రీ ఉంటుంది, అంటే అప్పుడు ఎన్ని డేస్ గ్యాప్ వచ్చినట్లు. సో 13th, 18 అంటే 13 ఎగ్జామ్ అయిపోతుంది ఫిజిక్స్, 14, 15, 16, 17 అంటే 4 డేస్ కెమిస్ట్రీ నాన్న. అంటే మీకు ఎక్కువగా వచ్చిండేది ఫిజిక్స్కి 9 డేస్ వచ్చింది, రైట్. సో మ్యాథ్స్ 2Aకి 4 డేస్ వచ్చింది, మ్యాథ్స్ 2Bకి 5 డేస్ వచ్చింది, బట్ ఫిజిక్స్కి 9 డేస్ వచ్చింది, కెమిస్ట్రీకి 4 డేస్ గ్యాప్, అర్థమవుతుందా. సో కాబట్టి కెమిస్ట్రీ కొద్దిగా చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకు మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, వాళ్ళ షెడ్యూల్ చూడన్నా. సో ఇప్పుడు టోటల్గా సెకండ్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి షెడ్యూల్ చూసుకుంటే 24th Feb సెకండ్ లాంగ్వేజ్, 26th Feb ఇంగ్లీష్, March 3rd 2A, March 9th 2B, March 13th ఫిజిక్స్, March 18th కెమిస్ట్రీ, ఓకే నాన్న. అదే సెకండ్ ఇయర్ బైపీసీ వాళ్ళకి చూసుకున్నారనుకోండి, బైపీసీ వాళ్ళకు సేమ్ సాంస్క్రిట్ ఇంగ్లీష్ విల్ బి సేమ్, Feb 24th, Feb 26th. బట్ బైపీసీ వాళ్ళకి బాటనీ ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే 28 Feb నాన్న, అంటే ఒక్కరోజే గ్యాప్ ఉంటుంది బాటనీ వాళ్ళకు. ఇంగ్లీష్ అయిపోయిన ఒక్క రోజులోనే వాళ్ళు బాటనీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, 28 Feb నాన్న. తర్వాత జువాలజీ 6th నాన్న, అంటే దాదాపుగా 5 డేస్ గ్యాప్ ఇచ్చాడు జువాలజీకి, రైట్. సో ఇంకా ఫిజిక్స్ యాజ్ యూజువల్ 13, బట్ 6 to 13 అంటే బైపీసీ వాళ్ళకు కొద్దిగా గ్యాప్ తక్కువగా ఉంటుంది నాన్న, ఓన్లీ 5 డేస్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే March 6th వాళ్ళు జువాలజీ రాస్తే March 13th మళ్ళీ వాళ్ళు ఫిజిక్స్ రాయాలి, అంటే 7, 8, 9, 10, 11, 12 ఓన్లీ 6 days. బట్ ఎంపీసీ వాళ్ళకి 9 days గ్యాప్ వస్తుంది ఫిజిక్స్కి, బట్ బైపీసీ వాళ్ళకి మాత్రము సో కొద్దిగా గ్యాప్ తక్కువనే చెప్పచ్చు. జువాలజీకి అయితే దాదాపు ఒక 5 days గ్యాప్ ఇచ్చాడమ్మా, ఫిజిక్స్కి ఒక 6 days గ్యాప్ వస్తుంది వాళ్ళకు, ఓకే. సో కాబట్టి ఇది బైపీసీ షెడ్యూల్ నాన్న. బైపీసీ వాళ్ళకు సాంస్క్రిట్ సేమ్, అంటే సెకండ్ లాంగ్వేజ్ 24th, ఇంగ్లీష్ 26, 28 బాటనీ, 6th March జువాలజీ, 13th ఫిజిక్స్, 18th కెమిస్ట్రీ March,
అర్థమవుతుందా? ఇది సెకండ్ ఇయర్ బైపీసీ వాళ్ళకి నాన్న. ఓకే, సో దీన్ని బట్టి మీకు టోటల్ దాదాపుగా ఒక 20 to 25 days మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ జరుగుతూ ఉంటుంది నాన్న. సో కంప్లీట్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు గ్యాప్ ఎక్కువగా ఇచ్చాడు. సో దాన్ని బట్టి మీరు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనేది దాన్ని బట్టి చూసుకోండి నాన్న. ఫర్ లేటెస్ట్ వీడియోస్, ఐపీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటాను నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీ వీడియోస్ అన్నీ కూడా అవన్నీ వాచ్ చేయండి. సో జేఈఈ మెయిన్స్ పీవైక్యూ సిరీస్ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఐపీఏ అండ్ ఐఐటి, okay, follow, subscribe and share to my channel to all your friends and family members, right? Thank you.